కూడా మొదటి పేతురు స్టార్ట్ చేసావా? స్టార్ట్ అయిపోయింది, రైట్. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 2వ అధ్యాయము 24వ వచనం. 2వ అధ్యాయము చదవండి. పాపముల విషయమై మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సకల యుగములలో ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం నీది ప్రభువా. నా తండ్రి, మా పాపములను ప్రభువా మ్రాను మీద మీరు మోసి నీ శరీరమందు నా తండ్రి వాటన్నిటికి నా తండ్రి వెల చెల్లించినందుకు నీకు వందనాలు. ఈ లేఖనాన్ని బట్టి ప్రభువా మేమెంతో ఆదరించబడ్డాము తండ్రి. మా పాపములు కడిగివేయబడ్డావు నాయన. నీవు చేసిన కార్యం ఏమిటో ఈ లేఖనాన్ని బట్టి మాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి నా తండ్రి, సమయమందు ఈ లేఖనాన్ని బట్టి ప్రభువా మేము ఆనందిస్తూ గొప్ప పరిశుద్ధాత్ముడుగా మా మధ్యలో మాలో ఉన్నారు ప్రభువా. మీరు ఈ వాక్యమును తీసుకొని మాతో మాట్లాడి వినుచున్న చెవికిని, గ్రహించుచున్న హృదయానికి మీరు సున్నతి చేసిన ఆయన అయా దాని ప్రకారం జీవించలాగున మరి ఎక్కువగా నీ మీద ఆనుకొని నిన్ను ఆశ్రయించి మరి ఎక్కువగా నీ యొక్క విశ్వాసంలోనికి ఎక్కువ వేరులు పారి నా తండ్రి నిలిచి ఉండే కట్టడముగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. అందరూ కూర్చుందాం బ్రదర్స్, కూర్చోండి సిస్టర్స్. రైట్. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినటానికి ఇష్టపడతా ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యం మనకు ఆహారం అయి ఉన్నది, వాక్యం మనకు వెలుగై ఉన్నది, వాక్యం మనకు దీపమై ఉన్నది, వాక్యం మనకు ఇంకా శక్తి అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఏం చదువుకున్నాం? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై మనం జీవించాలి అంటే యేసుక్రీస్తు వారు ఏమి చేయాలి? తన శరీరమందు మన పాపములను మ్రోయాలి. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? మళ్ళా చెప్పండి. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి అంటే మనము ఏమో చేయాల్సినది కాదు, కానీ ఎవరు చేయాలి? యేసుక్రీస్తు తన శరీరమందు మన యొక్క పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నిజానికి మన పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయం బ్రతకాలి అంటే మన పాపముల నిమిత్తము మనమే మ్రాను మీద మన పాపములు మోసుకొని గొల్గొతా కొండకు వెళ్ళి అక్కడ మనము సిలువ వేయబడి చనిపోవాలి మనం. కానీ మనకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకొని మన పాప భారం అంతటిని మ్రాను మీద ఆయన మోసి నిన్నేం చేస్తా ఉన్నాడు?
నీతి విషయమై జీవించినట్లు తన కృపను నీ పట్ల వెల్లడిపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. మొదట్లో మనిషి దేవునితో నిత్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. నిత్యత్వం అంటే ఏంటి? మరణం లేని ఎల్లప్పుడూ జీవించు. జీవించుట. నిత్యత్వం అంటే ఏంటిది? ఎల్లప్పుడూ జీవించుట. హల్లెలూయా. మొదట్లో మనిషి ఆదాము అవ్వ ఏమి కలిగి ఉన్నారు? జీవం. నిత్యత్వాన్ని కలిగి ఉన్నారు. బాగా గమనించాలి. అలా నిత్యత్వములో ఉన్నప్పుడు అతనికి బలహీనతలు లేవు. చెప్పండి, ఏం లేవు? బలహీనతలు అన్నవి లేవు, రోగాలన్నవి లేవు, దుఃఖాలన్నవి లేవు, మరణం అన్నది లేదు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. చూడండి, మనిషి మరణించటానికి దేవుడు అతన్ని తయారు చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాలి. మనిషిని దేవుడు ఎందుకు చేశాడు? మరణించటానికి చేయలేదండి. మనిషి నరకము కోసము తయారు చేయబడలేదు, మరణించటానికి తయారు చేయబడలేదు, ఇంకా నరకము కోసము మనిషి తయారు చేయబడలే. అవును, నరకము మానవ జాతి కోసము కాదు. ఆమేన్, హల్లెలూయా. మరట్లయితే నరకము ఎవరి కోసం అంటే సాతాను మరియు అతని దూతల కొరకు మాత్రమే. ఎవరి కొరకు ఏర్పరచబడింది? సాతాను మరియు అతని దూతల కొరకు. చూడండి, మనుషులను దేవుడు ఎందుకు చేశాడు అంటే భూమి మీద దేవుని కుమారులుగాను మరియు దేవుని కుమార్తెలుగా ఉండటానికి మాత్రమే దేవుడు మనుష్యులను చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనిషి ఎప్పుడైతే పాపము చేసి, బాగా గమనించాలి, మనిషి ఎప్పుడైతే పాపము చేసి మంచి చెడు అనే సరిహద్దు ఆ రేఖను దాటి ముందుకు వెళ్ళాడో అప్పుడు అతడు దేవుని నుండి వేరు చేయబడ్డాడు. ఎప్పుడైతే పాపం చేశాడో, మంచి చెడు అనే రేఖను దాటిపోయాడో, దేవునితో ఉండే సహవాసానాన్ని, దేవునితో ఉన్నటువంటి బంధుత్వాన్ని నుంచి ఏం చేయబడ్డాడు? వేరు చేయబడ్డాడు. తనను తానుగా ఒంటరిగా వేరు చేయబడ్డాడు. అతను పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయాడు. అతను మరలా వెనుకకు తిరిగి రాలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకనగా అతను పాపము చేశాడు. నిజంగా పాపము చాలా ఘోరమైనదండి. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఏదైనా తోటలో ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో అప్పుడే మానవుడికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ నిత్య జీవమునకు పెద్ద అగాధమును ఏర్పరచుకున్నాడు. మరి మధ్యలో ఏమొచ్చేసింది? పెద్ద అగాధం వచ్చేసిందండి. అంతకు మునుపు అటువంటి అగాధం అన్నది లేనే లేదు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మానవుడు ఏదైనా తోటలో పాపం చేశాడో అప్పుడే అతనికి నిత్య జీవనకు పెద్ద అగాధము ఏర్పడింది. కాబట్టి లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి అగ్ని కీలకలలో బాధపడుచు దూరమునున్న అబ్రహామును లాజరును చూస్తూ ఉన్నాడు. చూపుకైతే కనిపిస్తుంది. చూస్తూ తండ్రివైన అబ్రహామా, కొంచెం నా నాలుక ఈ అగ్ని కీలకల వలన దాహం ఎక్కువైపోతుంది, కొంచెం తడపటానికి ఒక చుక్క నీరు వేయటానికి లాజరును పంపు. అప్పుడు అబ్రహాము చెప్తా ఉన్నాడు, అయ్యా మీకును మాకును మధ్య
ఎవరును దాటి రాలేకుండా, అటు వారు ఇక్కడికి ఇక్కడ వారు అటును రాలేకుండా మధ్యలో ఏముంచబడింది? అగాధం ఉంచబడి ఉన్నది. ఆ అగాధము ఎటువంటిదంట? ఎవరును దాటలేరండి. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో మానవుడు పాపం చేసి పడిపోతే, అయితే దేవుడు అధిక కృపా సంపన్నుడు. దేవుడు ఎటువంటి వాడంట? అధిక కృపా సంపన్నుడు. ఎందుకు అధిక కృపా సంపన్నుడు? వారెవరు? ఆదామవ్వలు. వేరే వ్యక్తుల కోసం అయితే ఆ తండ్రి అంత చేయాల్సిన అవసరమో లేదండి. ఇప్పుడు మీరు చూడండి, నరకం ఎవరి కోసమో ఏర్పాటు చేయబడిందని మనం చెప్పాం. చూడండి, నరకం ఎవరి కోసము సృష్టింపబడిందని మనం చూస్తూ ఉన్నాం. సాతాను మరియు అతని దూతలకు. ఎందుకు? వారి పట్ల దేవుడు అధిక కృపను సంపన్నుడు ఎందుకు వారికి చూపలేదు? వారు ఎవరు? దేవదూతలు. వారు ఎవరు? వారు దేవదూతలు. కానీ ఆదామవ్వలు ఎవరు? దేవుని కుమారులు మరియు కుమార్తెలు. దేవదూతలు ఆయనకు దాసులు. దేవదూతలు ఎవరు? ఆయనకు దాసులు, ఆయనకు సేవ చేయవారు. కానీ కుమారుడు కుమార్తె ఆయనకు దాసులు కారు. ఆయన ఆస్తికి హక్కుదారులు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు కృప అధికముగా ఎవరి పట్ల చూపుతా ఉన్నాడు? కుమారుడి పట్ల, కుమార్తె పట్ల చూపుతాడు. కానీ దాసుడు తప్పు చేస్తే వాడి మీద ఎందుకు కృప చూపుతాడు? ఎందుకంటే అతను ఎవరు? దాసుడు. బాగా గమనించాలి. కాబట్టి దాసత్వములో నుండి మనల్ని విడిపించాడు. ఎందుకంటే నువ్వు కుమారుడివి, నువ్వు కుమార్తెవు. బాగా గమనించాలి. ఇంకా చిన్న కుమారుడు డబ్బంతా తీసుకున్నాడు, ఆస్తి అంతా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తండ్రి ఎటువంటి వాడు? అధిక కృపా సంపన్నుడు. మారు మాటలల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే ఇదే సువార్తలలో దాసుడు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు. ఉపమానంగా యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. ఆ దాసుడు పాపం ఎండకు పోయి పొలంలో పనిచేసి సాయంత్రం దాకా అలసిపోయి వచ్చిండు. అలసిపోయి వచ్చాక, దాసుడా అలసిపోయి వచ్చావు, నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత నాకు భోజనాలు అవి ఇవన్నీ సిద్ధం చేద్దువు అని ఆయన అంటం లేదండి. యజమానుడు అనటం లే. ఆ దాసుడు వచ్చి యజమానికి కావలసిన ప్రతిదాన్ని సిద్ధం చేసి యజమానుడికి పెట్టి ఆ తర్వాత అతను తిని విశ్రమించినట్టుగా చెప్తున్నాడు. కానీ పొలంలో పనిచేసి వచ్చావు ఇప్పటి వరకు, కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత నాకు సేవలు చేద్దు అని అంటానికి వీలు లేదండి. ఎందుకు? అతను దాసుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అట్లనే ఈ యొక్క దేవుని కుమారులు కుమార్తెల కొరకు సేవ చేయు ఆత్మలుగా ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీ పత్రికలో మీరు చూస్తే అదే ఉంటుంది అన్నమాట. దేవుని కుమారులకు కుమార్తెలకు సేవ చేయటానికే ఎవరున్నారు? దేవదూతలను దేవుడు నియమించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవదూతల కంటే అధికులు ఎవరు? దేవుని కుమారులు మరియు కుమార్తెలు. కాబట్టి ఆ దేవుని కుమారుడు కుమార్తె తప్పిపోయినప్పుడు, అగాధం ఏర్పడినప్పుడు, చావుకు లోనైనప్పుడు తండ్రి అధిక కృపా సంపన్నుడు. వాడి పట్ల ప్రేమను ఎంతగానో వ్యక్తపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక
ఆ దేవుని కుమారుడు కుమార్తెకు బదులుగా ప్రత్యామ్నాయ వ్యక్తిగా ఉన్నాడు. ఒక ప్రత్యామ్నాయమైన వ్యక్తిని తీసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకనగా ఆయన చెప్పాడు, నీవు దీనిని తిను దినమున నిశ్చయముగా ఈరోజే సత్యదవు. హల్లెలూయా. మరియు దేవుని న్యాయము మరియు పరిశుద్ధత చావు అని అన్నది. ఆయనకేమున్నదంట? న్యాయం ఉన్నది, ఇంకా పరిశుద్ధత ఉన్నది. ఆయన ముందుగానే చెప్పాడు, నువ్వు ఇది తింటే మాత్రం నువ్వు ఆ దినాన్నే చనిపోతావు. హల్లెలూయా. ఎందుకనగా అది ఆయన వాక్యమై ఉన్నది. ఆయన నోటి నుండి వచ్చినటువంటి వాక్యమై ఉన్నది. ఆయన తన మాటను స్థిరము చేయును. ఎందుకు స్థిరము చేస్తాడంటే ఆయన దేవుడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మానవ జాతి ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ ఎప్పటికీ ఆయన నుండి వీడిపోనిది. మానవ జాతి పట్ల దేవునికి ఉన్నటువంటిది ఏంటిదంట? ప్రేమ ఎప్పటికీ వీడిపోనిదండి. హల్లెలూయా. కాబట్టి మనకు యోహాను సువార్తలో ఉంటాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను. హల్లెలూయా. కాబట్టి ఏదైనా తోటలో ఆయనకు ఆయన పిల్లలకు ఉన్న ఎంతో అన్యోన్యంగా ఉన్న సమయంలో ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఏదైనా తోటలో ఎంతో సహవాసంగా అన్యోన్యంగా వారున్న సమయంలో పాపం ఎప్పుడైతే చేశారో అది గుండె పగిలిపోయే సమయం అయి ఉన్నది. చూడండి, మన పిల్లలు ఏదన్నా పెద్ద పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులకు ఎట్లుంటుంది? అది గుండె పగిలిపోయే సమయంగా ఉంటుంది. అది చేయక మునుపు పిల్లలతోటి మనం ఎట్లుంటాము? అన్యోన్య సహవాసంలో ఉన్నటువంటి సమయం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన అన్ని సమయాల్లోనూ తన మాట స్థిరపరచును. కాబట్టి ఆయన చెప్తా ఉండు, నువ్వు తిను దినమున నిశ్చయముగా ఈరోజే సస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు చెప్పిన మాట, అది జరిగి తీరాల్సిందే. దేవుడు తన మాటలను వెనక్కి తీసుకోడు. ఎందుకంటే ఆయన అంతము లేనివాడు మరియు శాశ్వతమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఏదైనా తోటలో పడిపోయిన మానవుని కొరకు ఒక ప్రత్యామ్నాయ వ్యక్తిగా అంగీకరించబడి మరియు ఆ త్యాగపూరితమైన రక్తము ద్వారా మార్గము సరళము చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం సిలువ గురించిన ధ్యానించే అవన్నీ మనం ధ్యానిస్తా ఉన్నాం రకరకాలుగా. ఎన్నో లేఖనాలను మనం క్రోడీకరిస్తూ ఎన్నెన్నో వివిధమైన విభిన్న మార్గాలలో మనం గత శుక్రవారం కూడా చాలా శ్రేష్టమైన దారిలో మనం వెళ్ళి అన్యజనులకు ఎటువంటి రక్షణ వస్తుందో మనము చూసాం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి సిలువ అంటే మరణం. సిలువ అంటే మరణం. ఆ మరణంలో ఏమొచ్చింది? జీవము ఉద్భవించింది. అది క్రీస్తు యొక్క మరణములో నుండి మనకు జీవము ఉద్భవించిందండి. హల్లెలూయా. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ వ్యక్తిగా యేసుక్రీస్తును ఆయన తీసుకొని ఆయన త్యాగభరితమైన రక్తము ద్వారా మనకు మార్గము సరళమైనది. రక్తము ద్వారా వెల చెల్లించబడినది. హల్లెలూయా. అది ఎప్పటికీ ఒక్కటే రీతిగా ఉండును. ఎప్పటికంట? ఎప్పటికీ ఒకటే రీతిగా. అక్కడ దానికి వేరుగా లేదా బదులుగా వేరే ఒకటి ఏది లేదు. ఆ రక్తము స్థానములో మరొకటి లేనే లేదు. అదే రక్తము. చూడండి, దేవుడు తన పిల్లలను తిరిగి తన వద్దకు చేర్చుకునే ఒకే ఒక మార్గము, అది రక్తం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. తిరిగి మళ్ళా తన పిల్లలను తన దగ్గరికి తీసుకొని మళ్ళీ ఆ నిత్యత్వంలోనికి ఉండాలి అంటే ఆ మార్గం ఏమైనది? రక్తము యొక్క మార్గము. దేవుడు ఆ విధంగా దాన్ని కేటాయించాడు. ఆ దారి గుండా మాత్రమే నీవు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి మరణశిక్ష పడింది. ఒక వ్యక్తికి మరణశిక్ష పడింది. కింది కోర్టు, జిల్లా కోర్టు వ్యక్తికి మరణశిక్ష వేస్తే అతను ఏం చేస్తాడు? హైకోర్టుకు వెళ్తాడు.
హైకోర్టులు కూడా అవును నువ్వు చేసింది నేరమే, కాబట్టి ఈ మరణశిక్ష నీ కరెక్ట్ అయిందే, కాబట్టి నువ్వు మరణశిక్ష అనుభవించాల్సిందే అని తీర్పు చెప్పింది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ అతను ఎక్కడికి వెళ్తాడు? సుప్రీంకోర్టుకు వెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటి? తనకు దయా భిక్ష, మరణాన్ని నుంచి నన్ను తప్పించండి అని వేడుకోలుగా వారు ఏం చేస్తారు? హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సుప్రీంకోర్టులో కూడా వారు ఏం చేస్తారు? న్యాయ విచారణలు చేస్తారు. చేసి అవును నువ్వు చేసింది తప్పు, నీకు మరణశిక్ష తప్పకుండా కలగాల్సిందే, కాబట్టి మరణశిక్షను నేను ధృవీకరిస్తున్నా అన్నప్పుడు మళ్ళీ అతను ఎక్కడికి వెళ్తాడు? సుప్రీంకోర్టు తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. అంటే వీటన్నిటికంటే ఇప్పుడు ఉన్నతమైన స్థానాల్లో న్యాయాధిపతిగా ఎవరున్నారు? రాష్ట్రపతి ఉన్నాడండి. ఇప్పుడు ఒకవేళ రాష్ట్రపతి ఆ యొక్క ఫైల్ అంతటిని పరిశీలన చేసి, సరే ఇతన్ని కనుకరించుదాం, మరణశిక్షను నేను రద్దు చేస్తున్నా, యావద్గార శిక్షని ఇతనికి ఇస్తున్నా అని ఈయన రాసి ఆ స్టాంప్ వేసి సంతకం పెడితే ఏమవుతుంది? ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. తప్పకుండా మరణము నుంచి రక్షింపబడి యావద్గార శిక్షగా మారుతుంది. అంటే అతను బ్రతికిన నాళ్ళు జైల్లో జీవిస్తూ తను జైల్లో ఏమి పనులు చేయాలో పనులు చేస్తూ జీవించవచ్చు. హల్లెలూయా. అదేంటిది? రాజ్యాంగము ఏర్పాటు చేసినటువంటి మార్గమయ్యున్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒకసారి రాష్ట్రపతి ఇతనికి మరణశిక్ష వద్దు, యావజ్జీవగారి శిక్ష పెట్టండి అని స్టాంప్ వేసి సంతకం పెడితే ఇక సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు. తర్వాత దాని కింద ఉన్నటువంటి హైకోర్టు ఏమీ చేయలేదు. తర్వాత జిల్లా కోర్టులు ఏమీ చేయలేవు. ఈ 3 కోర్టులు కూడా పైనుంచి వచ్చిన ఆ యొక్క ఆర్డర్లకు ఒబే కావాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటిదంటే మనకు అర్థమైంది. చూడండి మనకేమర్థమవుతా ఉంది అంటే యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన మార్గం ఏమైతే ఉందో ఆ మార్గమును వస్తేనే నీకు క్షమాభిక్ష అన్నది కలుగుతుందండి. హల్లెలూయా. ఒక్కోసారి ఆ క్షమాభిక్ష ఆ మార్గంలో కలిగిన తర్వాత నువ్వు రాష్ట్రపతి అయితే కావచ్చు, మేము సుప్రీంకోర్టు మేమిచ్చిన తీర్పును నువ్వేట దాన్ని కొట్టేస్తావు అని అనటానికి వీలు లేదండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తిరిగి తన పిల్లలను తన దగ్గరికి తీసుకోవటానికి ఏర్పరచబడాల్సిన మార్గం ఏంటిదంట? రక్తం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేరే ఏది కూడా వెలగా చెల్లించబడదు, ఏది కూడా చెల్లించలేదు. ఆ వెలగా ఏమున్నది? రక్తం మాత్రమే ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుని మొదటి నిర్ణయమే అసలైన నిర్ణయము, మరియు అదే నిత్య జీవము. అది మనకు సత్యమని తెలుసు. అదేమిటంటే దేవుడు ఎన్నడూ అబద్ధమాడడు, మరియు ఆయన తన మాటను వెనక్కి తీసుకోడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, బాగా గమనించాలి. మరణము అంటే ఆ పదానికి అర్థం ఏమిటి? జాగ్రత్త వినాలి. మరణము అంటే ఆ పదానికి అర్థం ఏమిటి? విడదీయబడటము. ఏంటిదంట? ఇప్పుడు చూడండి, నేనున్నా, నా భార్య ఉంది, నేను చనిపోయా, అప్పుడు ఏమవుతుంది? ఆమె నుండి నేను విడదీయబడ్డా. హల్లెలూయా. మరియు ఈ విధంగా మరణిస్తే మన శారీరక మరణం, ఈ విధమైన మరణం, దాన్ని మనం ఏమని పిలుస్తా ఉన్నాము? పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి విడదీయబడటము. హల్లెలూయా. అయితే దేవుని దృష్టిలో అది ఎట్లా ఉందంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినప్పటికీ వారు జీవిస్తూనే ఉంటారు.
బాగా గమనించాలి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి జీవిస్తారో వారు ఎప్పటికీ చనిపోరు. రెండు మాటలు బాగా గమనించాలి. ఏంటిదంట నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినప్పటికీ వారు జీవిస్తూనే ఉంటారు. నా యందు విశ్వాసం ఉంచి జీవిస్తారు, ఇక వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము క్రీస్తునందుండి మరణిస్తే మనకేమొస్తుంది? దేవుని దృష్టిలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలా ఒకసారి మనం జీవించిన తర్వాత ఇంకా మళ్ళా మరణం ఉంటుందా? ఇక మరణం అన్నది ఉండదండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అదేంటిదంటే మనము క్రీస్తునందు ఉండి చనిపోతే దేవుడు మనల్ని జీవములోనికి లేవనెత్తబోతా ఉన్నాడు. అదే పునరుద్ధానము, అదే ఎత్తబడుట. హల్లెలూయా. ఒకసారి మనము సమాధుల నుండి తిరిగి బ్రతికిన తర్వాత ఇంకా మళ్ళా మరణం అన్నది మనకు ఉండదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మరణం అనే పదం చెప్తుంది ఏమిటంటే దేవుని సముఖము నుండి వేరు చేయబడటము. మరణం అంటే ఏంటిది? దేవుని సముఖము నుండి వేరు చేయబడటం. హల్లెలూయా. కానీ శారీరక మరణము ఇక్కడ మనం పొందేది ఎంత మాత్రం అది మరణము కాదు. మనం ఇంకా దేవుని సముఖమునందు ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏం చెప్పాను? శారీరక మరణము మనం పొందేది ఎంత మాత్రము మరణము కాదు. మనం ఇంకా దేవుని సముఖమునందు ఉన్నాము. ఎట్లా? మనం మరణించాం, అయితే అది మరణము కాదు. అయితే మనం ఎట్లుంటున్నాము? దేవుని సముఖమునందు ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు కొండ మీద కుడివైపు ఉన్నటువంటి దొంగ, ఎడమైనటువంటి దొంగని మీరు ఒకసారి ఆలోచన చేయండి. కుడివైపున ఉన్న దొంగ ఏమని చెప్తా ఉండు? అయ్యా, నన్ను క్షమించుము, నిజానికి నేను పాపము చేశాను, నీ యొక్క రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు అతను ఇంచుమించుగా 3 గంటలు కావస్తున్నది. భటులు వచ్చి ఆ వ్యక్తి యొక్క కాళ్ళను విరగ్గొట్టేశారు. ఏంటిదంట? ఆ భటులు వచ్చి ఆ ఇరుగు వైపు ఉన్నటువంటి దొంగల యొక్క కాళ్ళను విరగ్గొట్టేశారు. వాళ్ళు చనిపోయారు. హల్లెలూయా. అయితే అతను దేవుని సముఖమునందు ఉన్నాడు. దేవుడు అతనికి ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఆమేన్, హల్లెలూయా. అంటే శారీరక మరణము ఇక్కడ మనం పొందేది మరణము కాదు. ఇంకా మనము దేవుని సముఖమునందు ఉన్నాం. ఇప్పుడు చూడండి, అతను శారీరకంగా మరణం పొందాడు, కానీ దేవుని దృష్టిలో అది మరణము కాదు. అతను ఏం చేశాడు? దేవుని పరదైసులో దేవునితోటి, అంటే యేసుక్రీస్తుతోటి అతను ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క శారీరకమైనటువంటి ఈ శరీరాన్ని విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? దేవుని సముఖమునందుకు మనము వెళ్తా ఉన్నాం. ఆ బలిపీఠం కిందికి మనము వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరియు ఈ స్థలము నుండి ఆయనకు దగ్గరగా ఉన్న స్థలములోనికి మార్చబడతాము. ఇంకా ఏంటంట? ఇప్పుడు చూడండి, దేవుడు ఉండేది ఎక్కడ? పరలోకం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారు? పరదైసులో నేడు నాతో కూడా నీవు పరదైసులో ఉందువు. పరదైసు అనేది ఎక్కడ? 3వ ఆకాశము. పరదైసు ఎక్కడ ఉన్నది? 3వ ఆకాశం. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు అంటాడు, ఒక వ్యక్తి నాకు తెలుసు, అతను ఎవరో పౌలే, అలా చెప్తా ఉన్నాడు, నేను 3వ ఆకాశానికి కొనిపోబడుతుని, అక్కడ ఎన్నో మాటలు, అవి ఇంతల విశేషాలు అన్నీ నేను చూశానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అది పరదైసు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
అంటే ఇప్పుడు చూడండి, అదేమని చెప్తా ఉన్నది, దేవునికి దగ్గరగా ఉన్న స్థలములోనికి మనము మార్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. మనమందరము క్రీస్తునందున్న వాళ్ళు చనిపోతే దేవునికి దగ్గరగా ఉన్న స్థలం, ఆ పరదేశు బలిపీఠం కిందికి మనం వెళ్తాం. హల్లెలూయా. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలన కోసము తిరిగి వస్తున్నప్పుడు ఏం చేస్తాడు, మనల్ని కూడా ఆయన వెంటబెట్టుకొని వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన వేవేల పరిశుద్ధులతో కూడా తిరిగి వచ్చును. ఆ పరిశుద్ధులు ఎవరు? ఎత్తబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కనుక అది కూడా ఆయన సమక్షములో, అది మనం మరణముగా పిలిచే మరణము కాదు, కానీ అది మనం నిద్రిస్తున్నామని వాక్యం మనకు చెప్తా ఉన్నది. హల్లెలూయా. బాగా గుర్తుంచుకోండి, వారు ఆయనతో ఈ బాలిక చనిపోయింది, యాయిరు కుమార్తె చనిపోయింది అని అన్నారు. అయితే ఆయన ఆమె చనిపోలేదు కానీ నిద్రించుచున్నది అని ఆయన చెప్పాడు. బాగా గమనించాలి, ఆయన ఏమంటున్నాడు, ఆమె చనిపోలేదురా బాబు, నిద్రించుచున్నది. మరి వారు ఆయనను వెక్కిరించినట్లుగా నవ్వుకుంటా ఉన్నారు, వెక్కిరిస్తూ ఉన్నారు. ఎందుకనగా వారి దృష్టిలో ఆమె చనిపోయింది, చనిపోయిన బాలికను నిద్రించుచున్నది అని చెప్పారని వారు ఆయనను తిరస్కరించారు. కానీ యేసుక్రీస్తు ఏమని చెప్తా ఉన్నాడు, ఆమె నిద్రించుచున్నది. మరియు ఆయన వెళ్ళి ఆమెను మేల్కొల్పెను, మరి ఆమె తిరిగి జీవాన్ని పొందుకొనెను. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా అంతే, క్రీస్తునందున్న వారు ఏం చేస్తున్నారు, నిద్రిస్తూ ఉన్నాం. ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని బూర, కడ బూర, ఆ కడబూర శబ్దం వినగానే సమాధుల్లో ఉన్న పరిశుద్ధులందరూ లేస్తారండి. అప్పటికి భూమి మీద సజీవులుగా ఉన్నవారు శరీరం మార్పు నొంది, వారును సమాధుల్లో ఉన్నవారును భూమి మీద శరీరం మార్పు చెందిన వారు ఇరువురు కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మధ్యాకాశంలోనికి వెళ్తాము. ఆమేన్, హల్లెలూయా. అంటే జీవాన్ని మనము పొందుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆదాము నుండి ఇప్పటి వరకు మనిషి తనను తానుగా ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటిది? రక్త మార్గం. అది క్రీస్తు యొక్క రక్తమును అంగీకరించుట. అయితే ఆదాము నుండి ఇప్పటి వరకు ఆ పరలోకం పోవటానికి, లేకపోతే దేవునితో తిరిగి సహవాసంలోనికి రావటానికి తమ సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కానీ దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు, ఇంకా ఆ మార్గం తప్ప మరి ఒక మార్గము లేదు. అయితే ఆదాము ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు తనకు చేసిన దానికంటే మరి ఇంకా ఎక్కువగా ఏదో చేయాలని తన శక్తికి మించి మానవులు శ్రమ పడతా ఉన్నారు. సింపుల్గా పరలోకానికి మార్గం యేసే. ఎంత సింపుల్గా ఉందో చూడండి ఆ మార్గం. సింపుల్గా ఏంటిది? పరలోకానికి, లేకపోతే నిత్య జీవానికి, లేకపోతే దాన్ని హిందూ ప్రకారం ఏమంటాం, స్వర్గం. స్వర్గానికి దారి యేసే. సింపుల్గా ఆయన ఏర్పరిచాడు. ముక్తికి మార్గము యేసే. ఎలా? కేవలం నువ్వు ఆయన రక్తాన్ని అంగీకరించటం. హల్లెలూయా. అది ఏంటిది? నేను పాపం చేశాను, నా పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు వారు సిలువలో తన రక్తమును చిందించాడు. ఆయన నా కొరకు మరణించి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడయ్యాడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించాలి. అంతే. హల్లెలూయా. అలా విశ్వసించినప్పుడు దాన్ని నువ్వు రుజువుపరుస్తూ పబ్లిక్ చూపిస్తూ, అవును నేను క్రీస్తుని అంగీకరించాను చూపుటకు నువ్వేం చేస్తావు? బాప్తిసం దగ్గరికి వెళ్తావు. అది బహిరంగ సాక్ష్యము నువ్వు ఇస్తున్నావు. నేను క్రీస్తుని అంగీకరించాను అని చెప్పడానికి బహిరంగ సాక్ష్యం అది. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మను నీలో పెట్టాల్సిన బాధ్యత దేవునిదై ఉన్నది. హల్లెలూయా. ఆ ఆత్మ, ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నిన్నేం చేస్తున్నది?
దేవుని యొక్క సముఖంలోనికి ఎత్తుకొని వెళ్తుంది. ఆ ఒత్తిడి నిన్ను ఎత్తుకొని వెళ్తుంది, ఆ ఇంధనము నిన్ను ఎత్తుకొని వెళ్తుంది. ఇది సింపుల్ మార్గం. అయితే ఇది నన్ను మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏర్పాటు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా ఏదో నేను చేయాలని ఎక్కువగా శ్రమ పడతా ఉన్నాడు. మరి అది సహజంగా మనిషిలో ఉన్నది. మనిషి ఎప్పుడు కూడా ఇంకా ఇంకా ఏదో మంచిగా రకరకాల మార్గాల్లో ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ దినము అంగారకుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ స్వర్గం ఎక్కడున్నది ఎవరికి తెలియదు. వీళ్ళంతా వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు? విశ్వంలోనికి మాత్రమే వెళ్తున్నారు. ఆ విశ్వంలన్నీ దాటి, గ్యాలక్సీలు వాటన్నిటిని దాటి, పాలపుంతలు వాటన్నిటిని దాటి ఇంకా సుదూరంగా వెళ్తేనే అది ఉంటుంది. దానికి కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే 1,00,000 సంవత్సరాలు పడుతుందంట అక్కడికి పోవాలంటే. ఎన్ని సంవత్సరాలు? మరి నీ జీవితం ఎంత? 100 వేసుకో. ఎక్కడి దాకా వెళ్తావు? అక్కడ దాకానే వెళ్తావు. 100 సంవత్సరాలు కాగానే నువ్వేమైపోతావు? చనిపోతావు. అదే 1,00,000 సంవత్సరాలు నువ్వు ఎన్నడూ ప్రయాణం చేస్తావు. కానీ ఇది ఏమున్నది? దేవుని శక్తి ఏమున్నది? పరిశుద్ధాత్మ శక్తి ఏమున్నది? నిన్ను ఆయన స్థలములోనికి తీసుకొని వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే వీరేం చేస్తున్నారు? మనుషులు తమ సొంత ప్రణాళికను, ఆలోచనలను ప్రవేశపెట్టాలని చూస్తుంది. మనిషి తన సొంత ఉద్దేశాలను, సొంత ఆలోచనలు దేవుని ప్రణాళికలోనికి ప్రవేశింపజేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? దేవుని ప్రణాళిక ఇట్లా ఉంటే వీళ్ళు తమ సొంత ప్రణాళికను దేవుని ప్రణాళికలను ఎక్కించాలని చూస్తూ ఉన్నారు. మొన్నటి ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా నేను చెప్పిన మార్గంలోనే వారున్నారు. ఎందుకు విశ్వసించటం లేదు? సింపుల్గా నీకు ముక్తి మార్గం ఉందిరా అంటే అది మాకేమొద్దు, మేము ఎక్కడికి వెళ్తామో రాకెట్లలో వెళ్ళాలని, ఇంకా వేటి షార్ట్ లైన్లలో వెళ్ళాలని ఏదేదో మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. ఏదైనా తోటలో ఆదాము దేవుని ఎదుర్కోవటానికి తప్పు చేశారక ఆకులు గుడ్డలుగా కట్టి కప్పిపుచ్చటము ఏ విధంగా అయితే ఆలోచన చేశాడో ఈనాడు కూడా మానవులు అదే రకంగా తమ సొంత పనులతోటి స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు దానిని ఒప్పుకోలేదండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ విధంగా చేయటం ద్వారా అతడు విద్యను, ఎత్తైన కట్టడాలను, నగరాలను, విగ్రహాలను, నాగరికతను, శాఖలను అన్నిటినూ అతను ఏర్పరచుకుంటా ఉన్నాడు. అయితే అది ఎప్పటికీ పని చేయదు. దేవుడు తన అంశాలన్నిటినీ రక్తము ద్వారా మాత్రమే అంగీకరిస్తాడు. బాగా గమనించాలి. ఏమని చెప్పాను? దేవుడు తన యొక్క అంశాలన్నిటినీ ఎట్లా అంగీకరిస్తాడు? రక్తము ద్వారానే. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రేమ మనకు సంబంధించిన, దేవుని యొక్క ప్రేమ తనకు సంబంధించిన వారి కొరకు వెతుకుతూ వెళ్ళినది. మరి ఎప్పుడైతే దైవిక ప్రేమ ప్రసరింపబడినదో సార్వభౌమ కృప ప్రేమను ఉత్పత్తి చేయును. ఎందుకు వెతుకుతూ వెళ్తుంది? ప్రేమ ఉత్పత్తి అవుతుంది కాబట్టి నీ కుమారుడు కొరకు నువ్వు వెతుకుతూ వెళ్తా ఉన్నావు. మరియు దేవుని ముందు జ్ఞానం వలన ఆయన తన వారిని ఎంతో ప్రేమించి అపరాధ రుసుముతో పాటు ఏదైనా తోటలో ప్రత్యామ్నాయంగా మరణము జరుగులాగున ఆయన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ చేశాడు? ఏదైనా తోటలోనే ప్రత్యామ్నాయ మరణాన్ని దేవుడు చేశాడండి. ఆయన ఒక అమాయకమైన జీవిని
ఏదైనా తోటలోనే ఆయన ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లను తీసుకున్నాడు. ఒక ప్రత్యామ్నాయంగా ఒక జీవిని తీసుకున్నాడు. అది పాపమే తెలియనటువంటి చిన్న గొర్రె పిల్ల. హల్లెలూయా. చూడండి, అపరాధి అయిన పాపికి బదులుగా అది చనిపోవుటకు వెళ్ళెను. ఆయన తన వారి యొక్క జీవమును పట్టుకుని ఉండేలాగున అక్కడ ఒక గొర్రె పిల్ల వధింపబడినది. ఆదాం ఏం చేశాడు? తన యొక్క సిగ్గు కనపడకుండా ఆకులతోటి కప్పుకోవాలని తన సొంత మార్గాన్ని చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ మార్గము చెల్లదు. కాబట్టి ఏదైనా తోటలోనే వారికి ఏం చేశాడు? చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగను రాయబడి ఉంటుంది. ఆ చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదేని తోటలోని గొర్రె పిల్లను వధించబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి 2021 సంవత్సరాల క్రితం ఒక దినమున దేవుని యొక్క గొర్రె పిల్ల బెత్లెహేములో ఒక చిన్న పశువుల కుడితి తొట్టెలో ఆయన పరుండబెట్టబడ్డాడు. మరియు వధించువని యొద్దకు నడిపించబడిన ఒక గొర్రె వలె సుమారు 2021 సంవత్సరాల క్రితము మధ్యాహ్న కాలము 3 గంటలకు ఆయన చనిపోయాడు. మచ్చలేని ఏ దోషము లేనటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల కల్వరిలోని సిలువపై వేలాడి ప్రతి ఒక్క పాపి కొరకు ఆయన చనిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి విశ్వాసం ద్వారా ఆరాధికుడు ఈ గొర్రెపిల్ల వద్దకు వచ్చినప్పుడు మరి అది ఒక వ్యత్యాసమైన గొర్రెపిల్ల, ఇది సాధారణమైనటువంటి గొర్రెపిల్ల కాదు అని. కాబట్టి గొర్రెపిల్ల దగ్గరికి వస్తేనే ఏమవుతుందంట? విశ్వాసం అన్నది నీకు వస్తుంది, నీ పాపానికి పరిహారం అన్నది వస్తున్నది. యేసు యొక్క రక్తము సన్నిధిలో మీ యొక్క పాపములను ఒప్పుకొనుడి. ఆ రక్తము ద్వారా వచ్చిన జీవము ఆరాధకు యొద్దకు వచ్చి అతన్ని లోక సంగతుల యొక్క కోరికల నుండి శుద్ధీకరించును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సరిపోయేంత అర్పణ ద్వారా ఆయన మనల్ని శుద్ధీకరించి ఉన్నాడు. ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి మనమందరం బాప్తిస్మం పొంది ఉన్నాము. అదండి. కాబట్టి శరీరానుసారంగా నడువక ఆత్మానుసారంగా నడుచు వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కల్వరి అన్నది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అది పూలు అమ్మే స్థలము కాదు. ఏంటిదంట? కల్వరి అన్నది ఒక పూలు అమ్మే స్థలము కాదు, లేక అది ఇది చేయుటకు అది ఒక చిన్న స్థలము కాదు, కానీ అది దేవుడు మరియు మానవుడు తిరిగి సమాధానపరుచుకునే ఒక స్థలము. మానవాళికి శాంతి మరియు పరిపూర్ణమైన భద్రతను తెచ్చినటువంటి స్థలము. విశ్వాసం ద్వారా నీ రక్తమును నీ యొక్క సొంత ఆత్మకు అన్వయించుకునే స్థలమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విమోచన విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తము దేవుని యొక్క రక్తమై ఉన్నది, అందులో ఏమీ సందేహము లేదండి. ఆ దేవుని యొక్క రక్తము చిందించబడినది. ఆత్మ ఆయనను విడిచి వెళ్ళెను, ఆయన బాధతో మరణించెను. ఆ తర్వాత అదే జీవము అంటే ఆత్మ మారు మనసు పొందిన పాపిలోనికి వచ్చి నివాసము చేయుచున్నది. అదే పరిశుద్ధాత్మ. ఆయన కల్వరిలో ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన ఆత్మను తిరిగి పరిశుద్ధాత్ముడిగా మనలోనికి పంపించాడండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మారు మనసు పొందిన ఆ పాపి యొక్క జీవితంలోనికి ఆత్మ వచ్చిందో అతనిని స్వాతంత్రము గలవానిగా చేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దీనికి కొరకు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేస్తా ఉన్నాడంట? జాగ్రత్త వినాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు
ఏం చేశాడు? తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. కాబట్టి మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఒక్క అర్పణము చేత యేసుక్రీస్తు పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సంపూర్ణమండి. ఇంకా ఆయన దగ్గరికి వచ్చి ఒకసారి ఆ రక్తముతో ఆ అర్పణను మనం శుద్ధీకరిస్తే ఇక మనం ఏమైతా ఉన్నామో సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు పరలోకముడు దిగి వచ్చి నిజ ఆహారముగా మన కొరకు ఉన్నాడు. ఏంటంట? యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారముగా ఉన్నాడండి. దానికి మన్నా ఒక మాదిరి మాత్రమే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఎవడైనా తినిచో మరి ఎన్నడూ ఆకలి కొనడు. అతడు మరలా వచ్చి దానిని తినవలసిన అవసరము లేదు. దాని యందు అతడు భావం పొందిన క్షణములోనే అతడు నిత్య జీవమును పొందును. ఇక్కడ నిశ్చయముగా వాస్తవం ఉన్నది. ఇక మీదట నీడ యొక్క అవసరత మనకు అవసరము లేదు. పాపికి రక్షణ యొక్క అవసరత మనకు కావలసి ఉన్నది. దాని యొక్క సంపూర్ణత ఇచ్చట ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి రక్తం రక్తం రక్తం, జాగ్రత్త వినాలి. రక్తము రక్తము రక్తం. కల్వరిలో ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ మార్గం అన్నది ఒకే ఒక్క మార్గం, అది రక్తమై ఉన్నది. కాబట్టి నువ్వెవడివైనా ముక్తి మార్గానికి వెళ్ళాలన్నా, పరలోకం వెళ్ళాలనుకున్నా, లేకపోతే దాన్ని ఏమన్నాం ఇంకోటి, స్వర్గానికి నువ్వు వెళ్ళాలని తలంచిన నువ్వు ఏర్పరచుకున్న మార్గము కాదు, లేకపోతే ఇంకేదో పుస్తకాలలో ఉన్నటువంటి మార్గము ద్వారా నువ్వు వెళ్ళలేవు. కానీ యేసుక్రీస్తు చెప్తా ఉండు, నేనే మార్గము, నేనుండు చోటకు మీరును వస్తారు. హల్లెలూయా. ఆ మార్గము మీకు తెలియను అని కూడా ప్రభువు చెప్పాడు. అప్పుడు భక్తుడు అడుగుతా ఉన్నాడు, శిష్యుడు అడుగుతా ఉన్నాడు, ఆ మార్గము మాకెట్లా తెలుసాయి అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నేనే మార్గము. ఆమేన్. హల్లెలూయా. ఆ మార్గం ఏంటిదంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడుగా నీలో ఉంటే ఆ ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను ఎత్తుకొని ఆ మార్గంలో దేవుడుండు స్థలానికి నిన్ను తీసుకొని వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనం తిరిగి ఏమవుతున్నామో నిత్యత్వములోనికి వెళ్తా ఉన్నాము. మళ్ళీ అప్పుడు మొదటిగా ఆదామవ్వలు ఏదెనులో ఉన్నప్పుడు ఎటువంటి రోగము లేని స్థలము అది, ఎటువంటి మరణము లేని స్థలం అది, ఎటువంటి భయములు లేని స్థలం అది, ఎటువంటి ముసలితనము లేని స్థలం అది. మళ్ళీ తిరిగి మనము అటువంటి నిత్యత్వములోనికి వెళ్ళటమే ఏంటిదంట? దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవునితో మళ్ళీ అన్యోన్య సహవాసం మనము కలిగి ఉంటా ఉన్నాము. మళ్ళీ తండ్రి కుమారుల అవినాభావ సంబంధం అన్నది ఏర్పడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఆ రీతిగా క్రీస్తు మనము కుమారులం కాబట్టి దైవికమైన ప్రేమ ప్రసరించబడి మనల్ని ఆయనను కిందికి తీసుకొని వచ్చింది. ఆయనను కిందికి తీసుకొని వచ్చింది. కిందికి తీసుకొని వచ్చి మన కోసము సిలువలో రక్తము చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని కొని తిరిగి తన సొత్తైన జనాంగముగా, సొత్తైన ప్రజలుగా చేసుకొని మళ్ళీ వీరు నా కుమారులు మరియు నా కుమార్తెలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎప్పుడైతే వచ్చేసాడో, అరే ఆ ఏం పోగొట్టుకున్నాడు అతను? ఉంగరము లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, ఇంకా సరైన వస్త్రము లేవు, తల నూనె లేదు. ఎన్ని పోగొట్టుకుంటూ చూడు. ఒక మనిషి అంటే ఎట్లా ఉండాలి? ఇవన్నీ ఉండాలి. కానీ వెంటనే ఏమని చెప్తా ఉన్నాడు?
రే వీని తలకు నూనె అంటించండి, ఉంగరం తీసుకొచ్చి వీనికి తొడగండి, కాళ్ళకు చెప్పులు తొడగండి, వీనికి బట్టలు మార్చండి. అంతేకాదు గొప్ప విందు ఏర్పాటు చేయండి. ఈయన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, లేకపోతే మరణించి తిరిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడికి ఎంత ప్రేమ వచ్చండి, ఒక కుమారుడు మన పట్ల వ్యతిరేకించి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి అతను పశ్చాత్తాపం చెంది, తండ్రి నీకును పరలోకానికి నేను విరోధముగా పాపము చేశాను, నన్ను క్షమించు అని తండ్రి దగ్గరికి వస్తే తండ్రికి ఎంత సంతోషమో ఒక్కసారి మనం గమనించండి. హల్లెలూయా. దేవుడు కూడా అదే విధానము చేసి తిరిగి తనతో ఏం చేశాడు, అంతఃపురంలో గడపటానికి మనల్ని కృప చూపాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తల్ల వచ్చినట్టే మనం ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేస్తాం.